మంచిది. దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. ప్రభా, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో మీరు మాతో మాట్లాడండి. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మరి యోహాన్ భక్తుడు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుని చేతిలో ఒక పుస్తకం చూశాడు. ఆ పుస్తకంలో 7 ముద్రలు ఉంటే ఒక్కొక్క ముద్ర విప్పుతా ఉన్నప్పుడు ఒక్కొక్క దర్శనం ఆయన చూశాడు. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకం అంతా సైలెంట్ అయిపోయింది. దాని మీనింగ్ ఏంటంటే భయంకరమైన విపత్తు రాబోతుందని పరలోకంలో ఉన్న వాళ్ళకందరూ కూడా తెలిసిపోయింది. ఆ 7వ ముద్ర ఇప్పినప్పుడు 7 దూతలు కనబడ్డారు. వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. బూర అంటే ఒక హెచ్చరికకి సాదృశ్యం, అలర్ట్నెస్కి సాదృశ్యం అన్నమాట. తర్వాత ఇంకొక దూత, ఈ 7 ఏంజిల్స్ కాకుండా ఇంకొక దేవదూత ఉన్నాడు. బంగారము ధూపార్తి చేత పట్టుకొని బలిపీఠం దగ్గరకు వచ్చి ఆ బలిపీఠం నుంచి దేవుని మనం చేసే పరిశుద్ధులు చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో వెళ్తుందంట. ఆ బలిపీఠం నుంచి వస్తున్న ప్రార్థనని కలపటానికి ఆ దేవదూతకి కొన్ని ధూపద్రవ్యాలు ఇవ్వబడను అనేది మనం మూడవ వచనంలో చూసాం. ఇప్పుడు 4వ వచనంలో మనం చూస్తే అప్పుడు ఆ ధూపద్రవ్యంలో పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఇది చాలు. దీన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఆ ధూపద్రవ్యాలు, పొగ, తర్వాత పరిశుద్ధుల ప్రార్థనలు రెండు కలిసి, బాగా అర్థం చేసుకోవాలి, రెండు కలిసి ఆ దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిలో వెళ్ళాను. అంటే దేవుడు ఒక ప్లేస్లో ఉన్నాడు, దేవదూతలు ఇంకో ప్లేస్లో ఉన్నారు. దేవదూతలు ఉండేది ఒక అంతస్తు, దాని మీద అంతస్తులో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనం చేసే ప్రేయర్స్ అన్నీ కూడా బలిపీఠం అనేది ఉంటుంది ఒక అంతస్తులో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో భూమి ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో మధ్య ఆకాశం ఉంది, సెకండ్ ఫ్లోర్లో దేవదూతలు ఉన్నారు, థర్డ్ ఫ్లోర్లో దేవుడు ఉన్నాడు, మూడో ఆకాశం. అయితే ఈ పరిశుద్ధులు ఎవరైతే ప్రార్థనలు చేస్తారో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, ఆ ప్రార్థన ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో బలిపీఠం అనేది ఉంది, సెకండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్ మధ్యాకాశం కాబట్టి మధ్యాకాశంలో సైతాన్ శక్తులు ఉంటాయి. ఈ సెకండ్ ఫ్లోర్లో బలిపీఠం అనేది ఉంది. ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్లో అంటే భూమి మీద మనం చేస్తున్న ప్రార్థన అక్కడ బలిపీఠం లెక్క బయటకు వస్తుంది ప్రేయర్. ఆ ప్రేయరు ఇంకా అరోమాగా మారడానికి, ఇంకా వినసొంపుగా మారటానికి దేవదూత ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రార్థనలు తీసుకొని దానిలో ధూపద్రవ్యాలు కలిపి దేవునికి అర్పణ చేస్తున్నాడు, దేవునికి పంపిస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ప్రార్థన 3వ అంతస్తులో ఉన్న దేవుని సన్నిధిలో చేర్చబడుతుంది. అంటే మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ అవుతుంది అన్నమాట. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఒక ఫోన్ సిగ్నల్ కనెక్ట్ అవ్వాలి అంటే ఫోన్లో 2G ఉంది, 3G ఉంది, 4G ఉంది, 5G ఉంది. ఇప్పటి వరకు 5G నెట్వర్క్ అనేది పవర్ఫుల్ నెట్వర్క్.
చాలా స్పీడ్గా అందుకుంటుంది. ఒకప్పుడు మనము ఫోన్ చేసినప్పుడు ఒక 1 మినిట్ తర్వాత ఫోన్ కలిసేది. రాను రాను ఏమైపోయిందంటే ఇప్పుడు 5G నెట్వర్క్ ఉంది. ఇట్లా ఫోన్ కొట్టంగానే వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర. స్పీడ్ నెట్వర్క్ అనమాట. రెప్పపాటున వెళ్ళిపోతుంది. ఒక 30 సెకండ్స్ లోపల ఫోన్ కనెక్ట్ అయిపోతుంది. ఈ 30 సెకండ్స్‌లో చాలా పెద్ద ప్రాసెస్ అయితది. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు ఊర్లో వైజాగ్‌లో ఎవరన్నా ఉన్నారు. నేను వైజాగ్‌లో ఉన్న వ్యక్తితో మాట్లాడడానికి ఒక 30 సెకండ్స్, ఒక 30 సెకండ్ల లోపల, అంటే అర సెకండ్ లోపల కనెక్ట్ అయిపోతుంది. ఎలా? అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకో. నేను ఫోన్ చేస్తున్నాను. నేను ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ డైరెక్ట్‌గా ఆ ఫోన్ వైజాగ్‌లో ఉన్న వ్యక్తుల దగ్గర పోదు. ఫస్ట్ శాటిలైట్‌కి పోతది. శాటిలైట్ ఏం చేస్తదంటే మళ్ళా దానికి ఓహో! నంబర్ ఉందా అని చెప్పి మళ్ళా పంపిస్తది. అక్కడ సంబంధించిన వైజాగ్‌లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టవర్ ఏదుందో ఆ టవర్ దగ్గరికి వెళ్తది సిగ్నల్. ఆ టవర్ దగ్గరికి వెళ్ళి ఆ టవర్ నుంచి మళ్ళా వీళ్ళ ఫోన్‌లో మోగుతది. హల్లెలూయా! బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎంతసేపట్లో అయితుందంటే అర సెకండ్‌లో అయితుంది. హల్లెలూయా! ఇక్కడే అంత టెక్నాలజీ ఉంటే మరి దేవుని దగ్గర ఎంత టెక్నాలజీ ఉండాలి? అంటే మనం చేస్తున్న ప్రేయర్సు, ఇప్పుడు మనం ఇట్లా ప్రేయర్ చేస్తున్నాం. ఈ ప్రేయర్ ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా రెండో అంతస్తులో ఉన్న, అంటే దేవదూతలు దగ్గర ఉన్న బలిపీఠం అనేది ఒకటి ఉందని ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు. ఆ బలిపీఠం నుంచి బయటకు వస్తున్నాయి ప్రేయర్స్. హల్లెలూయా! పాత నిబంధనలో బలి అర్పియాలి. కొత్త నిబంధనలో బలి అర్పటం అవసరం లేదు. మనం చేసే ప్రార్థన బలి అర్పణ అన్నమాట. మనం చేసే స్తుతులే నిత్య బలి అన్నమాట. హల్లెలూయా! బలిపీఠం నుంచి ఇది వినిపించినప్పుడు దాన్ని ఆ ప్రార్థనలు తీసుకొని దేవదూత మళ్ళా ధూప వేదిక దగ్గరికి వెళ్ళి అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఆ ధూప వేదికలో వేసినప్పుడు అక్కడి నుంచి మళ్ళా మనం ప్రేయరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా! చాలా ఇంపార్టెంట్. ఈ విషయమే మనం ఆది కాండంలో మనం చూస్తాం. నోవాహు గారు ప్రార్థన చేసినప్పుడు అరారత్ కొండ మీద తన పడవ ఆగిపోయినప్పుడు బలి అర్పించిండు. తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని మంచి స్మెల్ వచ్చిందంట దేవుని ముక్కుకి. దేవుడు అన్నీ కూడా మర్చిపోయాడు ఆయన. హల్లెలూయా! మన జీవితంలో కూడా మనం ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేసినా మనం ప్రార్థనలో ఉంటే ఆ పాపాలు కొట్టివేయబడతాయి. యేసుప్రభు వారు చనిపోయిండు, రక్తం కార్చిండు, మన పాపాన్ని క్షమించిండు. చేయబోయే పాపాల కొరకు కూడా ఆల్రెడీ ఆయన ప్రాయశ్చిత్తం పొందిండనమాట. ప్రాయశ్చిత్తం పొందింది కదా, ఇంకా మనం చేసినా చేయకపోయినా ఏం కాదని మనం అనుకుంటాం. మనం పాపం చేస్తాం. ఈ పాపం చేయటం వల్ల పెద్దగా దేవునికి ఏం నష్టం ఉండదు, దేవుని మనసు ఏం కష్టం అవ్వదు. కానీ ఈ పాపం ఏం చేస్తుందంటే మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. అదే డేంజర్ అనమాట. హల్లెలూయా! పాపము మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. ఈ దూరం చేసే కార్యక్రమంలో ఏమైపోతుందంటే మనిషి దేవుని వదిలి ఇక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా! చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేవుని ప్రజలారా, మనం ఎన్ని పాపాలు చేసినా మనంతట మనమే దేవుడికి దూరం అయిపోతాం. దేవుడు మాత్రం మనల్ని వదిలాడు. మన పాపమే దేవుని దగ్గర రాకుండా చేస్తుంది. హల్లెలూయా! ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక సినిమానే ఉంది. ఒక సినిమా మంచిగా మనసారా చూడండి, ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. ఎన్నో రోజుల నుంచి కాపాడుకున్న ప్రార్థన జీవితం ఫట్మని ఎగిరిపోతుంది. హల్లెలూయా! అట్లా సినిమానే కాదు, ఏదైనా కానీ సినిమాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడే ఎక్కువ ఉంది దాంట్లో మంచి కంటే. మనం ఏమైనా తీసుకుందామా అంటే పోనీ మనం ఎట్లయినా అడ్జస్ట్ అవుతాం, మన పిల్లలు అడ్జస్ట్ కాలేరు. ఇవాళ అదే కరెక్ట్ అనుకుంటారు.
ఆ పాటలు కావచ్చు, ఆ డైలాగులు కావచ్చు, అంతా కూడా ఆత్మీయ స్థితిని కించపరిచే విధంగా, ఆత్మీయ స్థితిని లోబరుచుకునే విధంగా, ఆత్మీయ స్థితిని పతనం వ్యవస్థలో తీసుకుపోయేటట్టు ఉన్నాయి. హల్లెలూయా. సమాజంలో అట్లా సినిమానే కాదు, అనేక విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే అవన్నిటిని కవర్ చేయటానికి మనం ప్రేయర్ చేయాలి. సినిమా పిచ్చే ఉందనుకో, ఏం చేస్తాం? దానికోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే సినిమా పిచ్చి నుంచి విడుదలిస్తుంది. హల్లెలూయా. దేవునికి మనకి ఏది వ్యతిరేకంగా ఉందో అది ప్రార్థన వల్లనే మనం సాధించుకోవచ్చు. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఒక వ్యక్తిని బాగా ఇష్టపడతాం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆ వ్యక్తి మీదనే ధ్యాస ఉంటుంది. ఆ వ్యక్తి ఏమో పెద్దగా రిప్లై ఇయ్యడు. మనం కొట్టుకుంటుంటాం ఈడ. హల్లెలూయా. సైతాన్ పనిచేస్తుంది, ఆ వ్యక్తి లోపల పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమైపోతుందంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అదే ఎఫర్ట్ మనం వేరే వ్యక్తి దగ్గర పెట్టినప్పుడు, లేకపోతే దేవుని దగ్గర పెట్టినప్పుడు, ఏదైనా పని మీద పెట్టినప్పుడు మస్తు పని అవుతుంది, మస్తు సేవ జరుగుతుంది. కానీ మనం పెట్టలేము, మన వల్ల కాదు. సాతాను ఒక బంధకం వేసేస్తాడు. ఆ వ్యక్తి గురించి నువ్వు ఆలోచించాలి, ఆ వ్యక్తి అన్నం తినబుద్ధి కాదు, రాత్రుల్లో నిద్ర రాదు, ఆ వ్యక్తిని ఎలా దారిలో తీసుకురావాలి, మళ్ళీ నన్ను ప్రేమించే లెక్క ఎలా చేయాలి అని నానా తంటలు పడుతూ ఉంటాం. అది కూడా ఒక సైతాన్ బంధకమే. ఆ వ్యక్తి మాట్లాడితే హ్యాపీ, ఆ వ్యక్తి మాట్లాడలేదు, అలిగిండు అంటే ఇక మొత్తం డిస్టర్బ్. అసలు మనల్ని మనమే నిందించుకుంటుంటాం. చాలా బతుకు వేస్ట్, పలానా వ్యక్తి నన్ను అర్థం చేసుకుంటలేడు, ఇంకెందుకు బతకాలా, ఇంకెవరి కోసం బతకాలా, ఇంతేనా నా జీవితం. ఆ వ్యక్తి మోసం చేస్తున్నాడు అంటే కూడా మనం ఏం చేస్తాము అంటే ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తాం. అది సాతాన్ యొక్క బంధకం, అది సాతాన్ యొక్క స్ట్రాటజీ, అది వన్ కాన్సెప్ట్. అది చూసుకుంటాడు, వీడు వీక్ ఉన్నాడు, గుండెలో గుణపాలు గుచ్చుతాం, పక్కకు జరిగిపోదాం. అలాంటి ప్రాబ్లం కూడా ప్రేయర్ కవర్ చేస్తుంది. హల్లెలూయా. అలాంటి ప్రార్థన కూడా పలానా వ్యక్తి మాట్లాడతలేడు, సైతాన్ ఉంది, ప్రభా ఆ వ్యక్తి మాట్లాడేటట్టు సాయం చేయి, ప్రభా వ్యక్తి ఒక్కసారన్నా నా దగ్గర వచ్చేటట్టు సాయం చేయి అని ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు దాన్ని అంగీకరిస్తే వెంటనే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడు, అది సెకండ్స్లో జరుగుతుంది. హల్లెలూయా. ఫోన్ కలవటానికి ఎట్లయితే సెకండ్స్ ఉంటుందో దానికంటే స్పీడ్గా దేవుని సన్నిధిలో మనం చేసే ప్రేయర్స్ వెళ్ళిపోతాయి. కొన్ని విషయాలకి వెంటనే ఆన్ ద స్పాట్లోనే జవాబు వస్తుంది, కొన్ని విషయాలు రాదు. అట్లా అని చెప్పి దేవుని సన్నిధిలో మన ప్రేయర్స్ వెళ్ళలేదని కాదు. దేవుడు ఈమెకి ఇప్పుడే ఇది ఇచ్చేస్తే, ఈయనకి ఇదే ఇచ్చేస్తే దీని విలువ తెలియదు అని చెప్పి దేవుడు దాన్ని ఆపుతూ ఉంటాడు. అది మన మంచికే, మన ఆత్మీయత పెరగటానికి. ఈ మధ్య ఆపే గ్యాప్లో ఉంటుంది కదా, మనోడు డైవర్ట్ అయిపోతాడు. దేవుడు ఏం చేయలే, అసలు దేవుడే లేడు. వాక్యం పరిజ్ఞానం లేని వ్యక్తి, అసలు దేవుని గురించి పూర్తిగా అర్థం కాని వ్యక్తి బిహేవింగ్ అట్లనే ఉంటుంది. దేవుడు చేయలేడు, దేవుని వల్ల కాదు. కొంచెం వాక్య పరిజ్ఞానం ఉన్నప్పుడు దేవుడు కొంతమందికి ఎంత తొందరగా రిజల్ట్ ఇచ్చిండో, కొంతమందికి ఎంత లేట్గా రిజల్ట్ ఇచ్చిండో మనకు అర్థమవుతూ ఉంటుంది. బైబిల్లో కొన్ని ప్రార్థనలకి కొన్ని సంవత్సరాలు దాటిపోయాయి. కొన్ని ప్రార్థనలకైతే మనిషి చచ్చిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాం బ్రదర్ అని మనం అనొచ్చు, కానీ దేవుని నిర్ణయం, అది ఏం చేయలేం. అంటే ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైన వరం అన్నమాట. అది దేవుడు మనకిచ్చిండు అందరికీ. ఒక సృష్టికర్తతో మాట్లాడే మన హావభావాలు, మన ఫీలింగ్స్ అంతా కూడా ప్రభువుకు చెప్పచ్చు.
మనం అన్ని విషయాలు అందరితో పంచుకోలేము, మన వల్ల కాదు అది. మనం చెప్పినప్పుడు కొంతమంది హేళన చేస్తారు, కొంతమంది ఇబ్బంది పెడతారు. మాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. ఆయన బైబిల్ కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించిండు, చాలా ప్రేమించిండు. ఆమె కూడా ఈయనని ప్రేమించింది. పెళ్లి చేసుకుందాం అనే మూమెంట్ వరకు వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్నకు నచ్చలేదు, కట్ అయిపోయింది. మనోడు పిచ్చోడు అయిపోయాడు. నాకు అర్థమైంది. ఇక ఆయన ఫోన్లు చేసి గంటల తడబడి ఫోన్లలో మాట్లాడి మొత్తానికి దాంట్లోకి వెళ్ళి ఆ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చేసిన నేను, దేవుని కృపను బట్టి. ఆయన అదే బైబిల్ కాలేజ్లో నేను ట్రైనింగ్ చేస్తా అన్నా, దేవుని కోసం నిలబడతా అని చెప్పి ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. అక్కడున్న పాస్టర్ గారు ఏం చేశారంటే, అబ్బాయి మంచిగా ఉన్నాడు, వీనికి ఎవరినొకరిని ఇచ్చి పెళ్లి చేయాలా అని చెప్పి ఆయన ఒక అమ్మాయిని చూపించాడు. ఆమెను చేసుకో, 30 లక్షల ఆస్తి వస్తుంది, చర్చ్ వస్తుంది అని. మన మనసులో ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఎప్పటికైనా మారుతుంది, మాట్లాడతాం అని చెప్తే ఈయన మొత్తం ఓపెన్ అయిపోయింది అక్కడ. ఇట్లా మన చర్చిలో ఒక అమ్మాయి ఉంది కదా సార్, నాతో పాటు వస్తుండే కదా, ఆమెను నేను ప్రేమిస్తున్నా, ఆమెను చేసుకోవాలనుకుంటున్నా, ఆమెకు కూడా ఇష్టమే, కానీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు దూరం తీసుకుపోయారు, ఇప్పుడు ఎక్కడ పోయారో తెలియదు. అరే అట్లనా, అట్లయితే నేను మాట్లాడతా వాళ్ళతో అని అడిగాను. సరే అన్నాడు. అలా తను మాట్లాడకుండా వాళ్ళ కూతురుకి చెప్పిండు, ఇక బ్రదర్ అట్లా అంట ఇట్లా అంట. వాళ్ళ కూతురు సాయంత్రం పూట ప్రేయర్కి వచ్చి, ఏం బ్రదర్ ఆ సిస్టర్ బాగుందా అని అడిగాడు. ఇక్కడ పాస్టర్ గారు ఎవరికి చెప్పాడు, నా పరువు నిలబెడతాడా, ఈయన ఓపెన్ అయితే ఈయన ఫస్ట్ పోయి కూతురుకే చెప్పిండు. ఆ కూతురు వచ్చి బాగుందా సిస్టర్ బాగుందా అని అడిగి, ఆమె ఎప్పుడు అడగదు, అసలు మాట్లాడని కూడా మాట్లాడదు, పళ్ళకే బంగారం ఆమెది. హల్లెలూయా. అంటే కొన్ని విషయాలు కొంతమంది మనం చెప్పలేమన్నమాట, చెప్పద్దు, టామ్ చేస్తారు, వచ్చేది ఏముండదు. అట్లా మన జీవితంలో మనం చెప్పరానివి చెప్పేసి మన విలువనే మనం పోగొట్టుకున్నాం. ఏమైనా వచ్చిందా మనకి? ఏముండదు. ఎవరికొకరికి చెప్పుకోవాలా, చెప్పుకోకపోతే కుదరదు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా దేవుడు ఏం చేస్తాడంటే రెక్టిఫై చేస్తాడు. తెలుగు మీడియం చదివే వాళ్ళు ఇంగ్లీష్లో కథ ఉంటుంది, రాజుగారి కొమ్ములు అని ఇంగ్లీష్లో ఉంటుంది కథ. ఒకరోజు ఏమైతుందంటే, ఒక రాజుగారు ఒక మంగళ వ్యక్తిని పిలుస్తాడు. సీక్రెట్గా పిలిచి ఏమైంది అని అంటే, నాకు 2 కొమ్ములు వచ్చినాయని చెప్తాడు, చూపిస్తాడు. మంగళుడు కూడా షాక్ అయిపోతాడు. ఏదో ఒకటి చేయాలి, నువ్వు ఎవ్వరికి చెప్పకు, ఈ విషయం చెప్తే బాగుండదు అని అంటే, సరే ఎవరికి చెప్పను అని చెప్పి ఆ కొమ్ములు కట్ చేస్తాడు ఆయన. ఆ కొమ్ములు ఉంటాయేమో, కరెక్ట్ మర్చిపోయాను నేను, 15 సంవత్సరాల ముందు విన్నా, మీకు గుర్తొస్తుంది కొంచెం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న. ఆ కొమ్ములు అట్లనే ఉంటాయి, దాన్ని మేకప్ చేస్తాడు ఆయన. ఆయన ఆ సీక్రెట్ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక అడవిలో పోయి ఒక తుంబ చెట్టు ఉంటే తుంబ చెట్టుకు పోయి చెప్తాడు, రాజుగారికి కొమ్ములు వచ్చినాయంట అని. రాజుగారికి కొమ్ములు వచ్చినాయని 3 సార్లు చెప్తాడు. అమ్మయ్య, నేను చెప్పేసిన ఎవడు వినలేదు, అయిపోయిందని వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఆ తుంబ చెట్టుని కట్ చేసి ఒక డోలక్ తయారు చేస్తారు, ఒక పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారు, అందరి మధ్యలో పెడతారు. రాజుగారు వస్తూ ఉన్నప్పుడు అంత అనౌన్స్మెంట్ ఉంటుంది, అందరు పబ్లిక్ ఉంటారు. ఆ డోలకు ఆ డ్రమ్ తీసుకొని ఒక వ్యక్తి కొడుతూ ఉంటే, ఆ తుంబ చెట్టుగా మారిన ఏదైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అది ఏం చెప్తుందంటే, రాజుగారికి కొమ్ములు వచ్చినాయి అని చెప్తుంది. అందరు షాక్ అయిపోతారు. రాజు పిచ్చోడైపోతాడు, కల్దీరి పడిపోతాడు. అరే ఏందిరా బాబు, నేను ఎవరికి చెప్పొద్దో అది ఎట్లా చెప్తుంది అని చెప్పి. హల్లెలూయా.
అంటే స్టోరీ మీనింగ్ ఏంటంటే, లోకంలో ఏ వ్యక్తికి నువ్వు చెప్పినా అది అవతల వ్యక్తికి పాస్ అయిపోతుంది ఏదో రకంగా, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో. అందులో లేడీస్కి అయితే అస్సలు వాళ్ళు దాచుకోలేరు. జెంట్స్ కొంచెం మనసులో పెట్టుకుంటారేమో కానీ లేడీస్ మాత్రం ఏదైనా వాళ్ళు చెప్పేస్తారనమాట. ఎవరికొకరికి చెప్పేస్తారు, వాళ్ళు ఉండలేరు. 24 అవర్స్ లోపల అది వేరే దగ్గర పాస్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మనం చెప్పటం వల్ల మన వీక్నెస్ మనం ఇతరులకు ఇస్తున్నట్టు తెలుస్తుంది. రాజుగారు వీక్నెస్ మొత్తం అందరికి టామ్ చేసుకున్నాడు. మరి ఎట్లా బ్రదర్, చెప్పుకోకపోతే నేను ఉండలేకపోతున్నా, మనసు చాలా కష్టంగా ఉంది. అదే అందుకే దేవునికి చెప్పాలి, దేవుని అడగాల, దేవుని దగ్గర భారం కలిగి ఏకాంత ప్రార్థనలో, ప్రభా నాకు ఈ వీక్నెస్ ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నేను దీంట్లోకి బయటపడలేకపోతున్నా, దేవుని దగ్గర ఏడవాల మనం. అక్కడ కరెక్ట్ పరిష్కారం దొరుకుతుంది. ఏదైనా దేవుడు తీయగలుగుతాడు, ఏదైనా కానీ. నేను ఉండలేకపోతున్నా, ఆమె అంటే ఉండలేకపోతున్నా, ఆయన అంటే ఉండలేకపోతున్నా, ఏం చేయాలో అర్థం అవుతలేదు, అది ఏమైనా కావచ్చు. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఖచ్చితంగా దాన్ని తొలగించేస్తాడు, డౌటే లేదు దాంట్లో. అంటే ప్రార్థనకు అంత శక్తి ఉందన్నమాట. మన వీక్నెస్లో వేరే వ్యక్తులకు చెప్తే ఏమో వాళ్ళు మనని డీగ్రేడ్ చేస్తారు, తర్వాత మనని ఆగం చేసేస్తారు. చాలామంది విశ్వాసులు పాపం ఏం చేస్తారంటే, ప్రతి విషయం పాస్టర్లకు చెప్తారు, వాళ్ళు ఏదో పెద్ద ఉద్ధరిస్తారని. ఏం ఉద్ధరించేది ఏముండదు. వాళ్ళు మళ్ళా సంఘస్థులు చెప్పటమో లేకపోతే భార్యకి చెప్పటమో ఏదో ఒకటి జరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఆ పాస్టర్ ముందర మన పరువు పోతుంది. మనకు తెలియదు మన పరువు పోతున్నట్టు. ఒక పాస్టరు ఒక విశ్వాసి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ విశ్వాసి ఎంత నోరు జాగ్రత్తగా ఉంటాడో అంత రెస్పెక్ట్ ఉంటుంది. పుసుకునయ్యా నా వీక్నెస్ ఇదని చెప్పినాం అనుకో, కథం. అది ఎంత పెద్ద పాస్టర్ అయినా ఉండొచ్చు, డిస్టర్బ్ అవుతాడు ఆయన. హల్లెలూయా. వచ్చేది ఏముండదు. కొంతమంది విశ్వాసులకు అసలు ఏం చెప్పాలో కూడా తెలియదు, పాస్టర్లకి ఏం చెప్పకూడదో కూడా తెలియదు. ఏమొస్తుంది చెప్పండి చెప్తే? హల్లెలూయా. చెప్పుకోవచ్చు, చెప్పొద్దని నేను అంటలేదు, కానీ దానివల్ల వచ్చేది ఏముండదు. ఒకవేళ పాస్టర్ గారితో ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అంటే చెప్పచ్చు. పోనీ ఆ పాస్టర్ గారు మంచి మెచ్యూర్గా ఉన్నారు, అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది, మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, వాళ్ళకి వీళ్ళకి చెప్పాడు అంటే చెప్పచ్చు, తప్పేమీ లేదు. కానీ పెద్దగా పరిష్కారం ఏం దొరకదు. ఆయన ఏం చేస్తాడు, ఏదో ఒక బాధపడతాడు, ఓదారుస్తాడు, ప్రార్థన చేద్దామంటాడు, ఒకటో రెండోసారి ప్రార్థన చేస్తాడు. అదే మన వీక్నెస్ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు చెప్పినప్పుడు దానికి ఫలితం వస్తుంది. అది ఓన్లీ ప్రార్థన వలన జరుగుతుంది. అంటే ప్రార్థనలో దేవుడు ఇచ్చినంత పెద్ద ఎసెట్ అనమాట. ఇదే తెలవక మనుషులు పాపం ఎవరికి చెప్తే నా బాధలు తీరుతాయి, ఎవరికి పంచుకుంటే, ఎవరికి చెప్పుకోవాలా, ఆ నైజం మనకి మొదట్లోకెళ్ళి చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఏదైనా బాధ ఉన్నప్పుడు తల్లికి చెప్తాం, తండ్రికి చెప్తాం, ఇక అదే ఇక మైండ్లో వస్తుంటుంది. పెద్దగా అయిపోతారో తల్లి చచ్చిపోతుంది, తండ్రి చచ్చిపోతారు, ప్రేమించే భర్తనో భార్యనో ఉంటే వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు, పిల్లలకు చెప్పుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? ఏముండదు. హల్లెలూయా. అయితే నేను వాళ్ళకి చెప్పొద్దని నేను అంటలేను, పాస్టర్లకి ప్రాబ్లం చెప్పొద్దని అంటలేను, మనం ప్రేమించే వ్యక్తులకి చెప్పొద్దని నేను అంటలేను. చెప్పచ్చు, ఓదార్చచ్చు. కొంతమంది దేవుడు ఇచ్చిన మనుషులు ఉంటారు, వాళ్ళకి చెప్పచ్చు, మనకు ఓదార్పు కలుగుతుంది కానీ పరిష్కారం దొరకదు. ఎందుకు అనంటే వాళ్ళే చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. కొంతమంది మంచోళ్ళు అర్థం చేసుకొని ఫీల్ అయ్యి ఏదైనా దారి చూపిస్తారు, ఒకరోజు 2 రోజులు ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తారు, అంతే, అంతకు మించి ఏం చేయరు. అయితే దేవుని ప్రియమైన వాళ్ళరా, అదే మనం ఏకాంతంగా ఉండి దేవునికి చెప్పినప్పుడు, దేవుని దగ్గర భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు, డౌటే లేదు.
అందులో నేనే పెద్ద ప్రత్యక్ష సాక్షిని అనమాట. ఇప్పుడు నేను మీకు మంచి పాస్టర్, మంచి వాక్యం తెలుసు, మంచి ప్రేయరు, ఇది ఒకటే తెలుసు మీకు. నాలో ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి. నా వీక్నెస్ నేను ఎవ్వరికి చెప్పాను, ఎందుకంటే ఎవరికి చెప్పిన ఏం పరిష్కారం ఉండదు, తర్వాత నా లెవెల్ తగ్గిపోతుంది అక్కడ. హల్లెలూయా. అయితే ఆ వీక్నెస్లోకి వెళ్ళి బయటికి రావటానికి నాకు ఏకాంత ప్రార్థన మస్తు ఉపయోగపడ్డది. ఏకాంత ప్రార్థనలో ఉన్న పవర్ అనమాట అది. హల్లెలూయా. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు కూడా చెప్పుకునేవి ఎన్నో ఉంటాయి, అది ఎవరికి చెప్పలేము. మనం చెప్తేమో కొన్ని అర్థమే కావు మనుషులకి. మనం ఏ ఫీలింగ్తో, ఏ భారంతో మనం ఇది ఇది నా ప్రాబ్లం అని చెప్తామో, అవతల వ్యక్తి ఆ ఫీలింగ్ ఫీల్ అవ్వడం అనమాట. నవ్వుకుంటాడు, లేకపోతే దానికి రివర్స్లో కౌంటర్ ఇస్తాడు, ఏందేందో చేస్తాడు. కానీ దేవుడు ఫీల్ అవుతాడు. చాలా మనం చెప్పేదానికంటే ఆయన ఎక్కువ ఫీల్ అయిపోతాడు. వెంటనే పరిష్కారం వస్తుంది. అది ఓన్లీ ప్రేయర్ లైఫ్లో, ప్రేయర్ వల్ల అవుతుంది. హల్లెలూయా. అందుకే మన జీవితంలో ఏకాంత ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఏకాంత ప్రార్థనలో మన ప్రేయర్స్ ఎవరు వినకూడదు. మనం చేసే ప్రేయర్ మన చెవులకు వినబడాలి. హల్లెలూయా. హన్నా గారికి ఆ ఒక డిస్టర్బెన్స్ ఉండే ఆమెకి. ఆమె ఎవరికి చెప్పుకోలేదు, భర్తకు చెప్పింది, పెద్దగా ఏం తీర్చబడాలి. మందిరంకి వచ్చి భారం కలిగి ప్రార్థన చేసింది ఆమె, ఏడ్చి ఏడ్చి ఏడ్చి. ఫుల్ దుఃఖం అంతా దేవునికి చెప్పేసింది. హల్లెలూయా. ఆమె బాధ నివారించబడ్డది, తీరిపోయింది ఆమెకి. దేవుడు, అరే ఈమె నా కోసం అంత దూరం నుంచి వచ్చి కన్నీరు గార్చింది కదా, ప్రార్థన చేసింది కదా, నాకు చెప్పింది కదా అని సెకండ్స్లో దేవుడు ఏం చేసిండంటే ఆమె అవసరత తీర్చేసిండు. అదే అవసరత ఇంకో ఎవరి దగ్గరైనా చెప్తే ఏమైనా తీర్చబడుతుందేనా? అప్పటి కాలంలో పాస్టర్లు కావచ్చు, మత గురువులు కావచ్చు, మాకు పిల్లలు లేరండి అని చెప్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈవెన్ దో బాబాస్ కావచ్చు, ఈవెన్ దో పాస్టర్స్ కావచ్చు, కొంతమంది మీరు మా దగ్గరికి రండి, స్పెషల్ ప్రేయర్స్, స్పెషల్ పూజలు చేస్తాము అని చెప్పి వాళ్ళని వశీకరణ చేసి, వాళ్ళని వంచి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని పాడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ అన్నగాను దేవునికి చెప్పుకుందాం, దేవుని దగ్గర కన్నీరు గార్చింది. తండ్రి నువ్వే నాకు దిక్కు, నన్ను గొడ్రాలు అంటున్నారు, నేను ఏం చేయాలి? అది మనం ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో కావచ్చు, ఈ ప్రేయర్స్లో కావచ్చు, ఇది రావాలా, నేను దీనికోసమే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనంతటా మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎన్ని రోజులు వాళ్ళ మీద, వీళ్ళ మీద, నా మీద ఆధారపడతారు? హల్లెలూయా. నేను ఎవరి మీద ఆధారపడుతున్నా? నాకు ఎవరైనా పెద్ద పాస్టర్ ఉన్నాడా, ఆయనకి ఏమైనా చెప్పుకుంటున్నా, చెప్తే నా ఇజ్జతే పోతున్నాడు. హల్లెలూయా. పోనీ నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఎప్పుడన్నా మీకు చెప్పినానా? నాకు ఒక ప్రేయర్ బుక్ ఉంటుంది, దాంట్లో నా సమస్యలు రాసుకుంటా ప్రేయర్ చేస్తా. అది ఎవరైనా చూస్తారు అనుకో, దాన్ని కూడా సీక్రెట్గా రాసుకుంటా, అన్ని కోడ్ లాంగ్వేజ్లో రాసేస్తా. ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రేయర్కి వెంటనే జవాబు రావాలంటే అది చాలా సీక్రెట్గా పెట్టాలి. సీక్రెట్గానే జవాబు వస్తుంది. యేసుప్రభు చెప్పిన మాట, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన గదిలో వెళ్ళి సీక్రెట్గా ప్రేయర్ చేయి అంటాడు. రహస్యంగా ప్రార్థన చేయి, రహస్యంగా చూచుచున్న తండ్రి అందరి ముందర నీకు ఉత్తరమిస్తాడు అంటాడు. హల్లెలూయా. మనం రహస్యంగా ఉండి ఒక విత్తనం వేస్తున్నాం, ఆ చెట్టు పెరిగిందో తెలుస్తుంది. ఓహో, ఈ పండు బ్రదర్ దీనికోసం ప్రేయర్ చేసిండా. అట్లా లైఫ్లో మనం ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తే మన గురించి, మన పర్సనల్ లైఫ్ గురించి, బయట గురించి కాదు, అంత మర్యాద ఉంటుంది మనకి. పాపం ఈ విషయం తెలియక చాలామంది అమాయకులు అందరికీ వాళ్ళ వీక్నెస్లు చెప్పుకుంటారు. ఈవెన్ దో పాస్టర్లే చెప్తుంటారు, అలా సీక్రెట్లన్నీ చెప్తారు. నాకు చాలామంది పాస్టర్స్ పరిచయం ఉన్నారు.
మంచి సంఘాలు ఉన్నాయి, మంచి జ్ఞానవంతులు, నాకంటే డెప్త్లో చెప్తారు వాక్యం. కానీ వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాకు చెప్పుకుంటారు వాళ్ళు. నేను ఎవరికి చెప్పను, మనసులో పెట్టుకొని ప్రేయర్ చేస్తాను. నాకు చెప్తే ఏమన్నా తీరుతుందా? నేనేం చెప్పలేను వాళ్ళని. తమ్ముడు మరి ఎట్లా, నేను దేవునికి చెప్తున్నా కరెక్టే, నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు కదా అని ఏదో చెప్తారు ఇంకా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏ మనిషికి చెప్పినా మనకు పరిష్కారం దొరకదు. సృష్టికర్త అయిన దేవునికి చెప్తే పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ జస్ట్ ఏముంది, ఇక్కడ ప్రార్థన చేస్తే ఆడ రెండో దేవదూతల లోకం ఉంటుంది, దాని మీద దేవుడి సన్నిధి ఉంటుంది. ఆ దేవదూతల లోకంలో బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం నుంచి బయటకు వస్తుందంట ప్రేయర్స్. అక్కడ వాళ్ళకి వినబడుతుంది దేవదూతలకు ఏం ప్రేయర్స్ చేస్తుండో పలానా వ్యక్తి అని. దాన్ని ఇంకా రెక్టిఫై చేసి, దాన్ని ఇంకా మంచిగా టేస్ట్గా చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గర పంపిస్తారు. హల్లెలూయా. దేవుడు జవాబిస్తాడు. సింపుల్. అంటే ఇది ఎంత తక్కువ టైంలో ఎంత స్పీడ్గా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అందుకే మన జీవితంలో ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఏకాంత ప్రార్థనకి బెస్ట్ టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 లేదంటే 4, 5 అంటే మైండ్ పోతుంది, ఇంకా అందరు లేచేస్తారు. హల్లెలూయా. ఈ టైంలో మనం లేచి దేవుణ్ణి బతిమలాడుకోవటం, మన ఫీలింగ్స్ అంతా కూడా దేవునికి చెప్పటం. ఏదైనా చెప్పచ్చు, ఏదైనా. ప్రభా నాకు ఇట్లా అవుతుంది, ఇది తప్పు, కానీ నేను ఉండలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా, నేను ఏం చేయాలి, నాకు ఇంకెవరు ఉన్నారు, నాకు నువ్వే ఉన్నావు కదా అని మనము చెప్పినప్పుడు దేవుడు చాలా ఫీల్ అవుతాడు. అంటే దేవునికి తెలియదా బ్రదర్ అంటే తెలుసు, కానీ మనం చెప్పలే కదా. మనం చెప్పంది ఏం చేయడు ఆయన. చెప్తే సరే, పర్మిషన్ గ్రాంటెడ్. హల్లెలూయా. ఎందుకంటే మనం చేసే ప్రేయర్ ఆ బలిపీఠం నుంచి బయటికి రావాలి, అది మళ్ళా దేవదూతల చేతిలోకి రావాలి. తర్వాత దేవదూతలు దాన్ని దేవుని దగ్గర పంపిస్తారు. అప్పుడు దేవుడు పనిచేస్తాడు. దేవునికి తెలుసు మనకి ఏం రాబోతుందో, ఎంత ఫీల్ అవుతున్నామో తెలుసు, కానీ చేయడు ఆయన. ఎందుకు అనంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ ఫీలింగ్స్ ఏదైతే ఉందో అది దేవుని సన్నిధిలో రావాలా. అక్కడంతా కూడా రాయబడుతుంది, పలానా వ్యక్తి దీనికోసము ప్రేయర్ చేసిండు, పలానా తారీఖు ప్రేయర్ చేసిండు, పలానా ప్లేస్లో ప్రేయర్ చేసిండు. ఇంకా దాంట్లో ఇంకేమైనా ఉంటే రెక్టిఫై చేసి వాళ్ళు దేవుని దగ్గర ఇదంతా పెద్ద ప్రాసెస్ అన్నమాట. మనకు తెలియదు ఇది, మనం పోలే కదా పరలోకానికి. కానీ బైబిల్లో ఈ ప్రాసెస్ అంతా రాయబడ్డది. మనం ప్రేయర్ చేయాలి, ఆ ప్రేయర్ అంతా కూడా రాయబడుతుంది. ఆ రాయబడిన విషయాలు దేవుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దేవుడు అది చూసుకొని ఓకే అని చెప్పి సంతకం పెడతాడు. కథం. దాన్ని ఆపటం ఇవ్వని వల్ల కాదు. అయితే దేవుడు వెంటనే కొన్ని విషయాల్లో సంతకం పెట్టాడు. ఆయనకి ఏంటంటే ఇంకా చెప్పు, ఇంకా నాతో మాట్లాడు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని బాగా ప్రేమించినప్పుడు మైండ్లో అంతా అదే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కలవాలనుకుంటాం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, తల్లే కావచ్చు, ఒక ఫ్రెండే కావచ్చు, ఒక అక్కనే కావచ్చు, ఒక చెల్లెనే కావచ్చు, తమ్ముడే కావచ్చు, అన్ననే కావచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీ ఫ్రెండే కావచ్చు, లేకపోతే పాస్టర్ గారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. వెళ్తాము, చాలాసేపు మాట్లాడతాం. అట్లా దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఏంటంటే నా దగ్గరికి రండి, మీ భారం నా మీద పెట్టండి, నాకు చెప్పండి, నేను ఉన్నా కదా. ఎందుకు ఊకే పెద్దగా ఆలోచించుకొని అనవసరమైంది నా జీవితం, నాకు అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, వాడు నన్ను మోసి, ఎందుకు అట్లా అనుకుంటున్నావు? అయిపోయింది, నాకు చెప్పు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, చాలా డెప్త్ మాట అన్నమాట. చాలా డెప్త్ ఉంది ఆ మాటలు. ఆ విధంగా దేవుని ప్రియమైన వాళ్ళ మనము దేవునితో ఏకాంతంలో మనం గడపాలి. దానికి గంట సేపు చేయటం అవసరం లేదు. నిద్ర నుంచి లేచినాము, ఒక దగ్గర కూర్చున్నాము, లేకపోతే మోకరించినాము, లేకపోతే బెడ్ మీదనే కూర్చున్నాము, మనం గుండె మీద చేయబెట్టుకొని మనకు పడుతున్న బాధ, వేదన మనం కొన్ని చెప్పుకోలేము ఎవరికి. అది చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అవన్నీ కూడా మనము
దేవుని సన్నిధిలో చెప్పుకోవచ్చు. ప్రభా, నాకు ఇది ఇష్టం లేదు, కానీ నేను ఉండలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా, ఏం చేయాలి? దేవుని దగ్గర కన్నీరు కార్చవచ్చు. వెంటనే వెళ్ళిపోతుంది అది దేవుని దగ్గరికి. సెకండ్స్లో వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ చేసినావు, అక్కడ వినబడుతూనే ఉంటుంది. అంత అంత కనెక్షన్ ఉంటుంది అనమాట. హల్లెలూయా. అందుకే ప్రపంచంలో ఏదైనా శక్తివంతమైనది ఏదైనా ఉంది, ఒక శక్తిమంతుడు వ్యక్తి ఉన్నాడంటే వాడే ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు అంటేనే శక్తిమంతుడు. ప్రార్థనాపరుడు ఈజ్ ఈక్వల్ టు అభిషక్తుడు. ప్రార్థనాపరుడు ఈజ్ ఈక్వల్ టు శక్తిమంతుడు. ప్రార్థనాపరుడు ఈజ్ ఈక్వల్ టు దేవుణ్ణి అట్రాక్ట్ చేసే వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ప్రేయర్ అంటే ఏదో అవసరం వచ్చినప్పుడే చేయాలి, దానికి ఒక సెటప్ ఉండాలి, దానికి ఒక గెటప్ ఉండాలి అనే ధీమాలోనే ఉన్నారు. కానీ మనం ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు అనే మూమెంట్ అనేది వాళ్ళ లోపల వస్తలేదు. అంటే చెప్పేటోళ్ళు కూడా పెద్దగా లేరు ఆడ దాని గురించి. ఇట్లా ఓపెన్గా చేయాలి, ఇట్లా చేస్తేనే వర్కౌట్ అవుతుంది, ఏదైనా చేయొచ్చు అని లేదు. డీజెస్ దినకరన్ గారు చాలా గొప్ప దైవజనుడు. ప్రపంచము ఎప్పుడు చూడని ఒక గొప్ప అపోస్తులు ఆయన. బా, చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన మెసేజ్లు కానీ, ఆయన వాక్యం కానీ. పుట్టుకతో నుంచి వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు కటిక పేదరికం. ఈయన మంచి ఇంటెలిజెంట్ పర్సన్. ఉద్యోగాలు వస్తలేవు, పెళ్లి వయసు వచ్చేసింది, ఉద్యోగాలు వస్తాయి, అంతా డిస్టర్బెన్స్ ఉన్నాయి. చచ్చిపోవటానికి రైల్వే స్టేషన్కి పోతున్నాడు. వాళ్ళ మేనమామ కలిసి, ఆయన కూడా ఒక పాస్టర్, కలిసి ఆయన కొంచెం మోటివేట్ చేసాడు. అరే, దేవునితో మాట్లాడరా, దేవుడు విడుదల ఇస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలకి ఆయన వచ్చి ఏం చేసిండంటే, సరే మా మామ చెప్పింది కదా, ట్రై చేద్దాము అని చెప్పి ఆయన ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని మోకరిని చాలాసేపు ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసిండు. చాలాసేపు బాధపడి, చాలా చిన్న ఇల్లు, అమ్మ నాన్న వాళ్ళు ఇల్లు గడవటమే చాలా కష్టం. అందులో ఈయన చదువుకోవాలా, ఈయనకేమో ఉద్యోగాలు వస్తలేవు, చదువు సరిగా అబ్బుతలేదు, చాలా చాలా డిస్టర్బెన్స్. అప్పుడు చాలా ఆయన భారం అంతా కూడా ఏడ్చుకుంటా రూమ్ డోర్ క్లోజ్ చేసి చెప్పాడు. అందులోకి బయటపడ్డాడు. ఇంకా సందు దొరికినప్పుడల్లా ఒకటే ప్రేయర్, ఏమంటే, ప్రభువా నాతో మాట్లాడు, లార్డ్ స్పీక్ విత్ మీ, యువర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్. నీ సేవకుడు వింటుండు, ఆయనతో మాట్లాడు. చేపల మార్కెట్కి పోతే ఆడ కూడా అదే ప్రేయర్, బస్సులో వస్తే అదే ప్రేయర్. అట్లా 3 సంవత్సరాలు చేసిండు ఆయన ప్రేయర్. హల్లెలూయా. ఒక్కరోజు కాదు అప్పుడు ఒకరోజు ఏమైందంటే, కిటికీలు ఉన్నాయి, కిటికీల నుంచి భయంకరమైన వెలుగు వచ్చింది. యేసుప్రభు కనబడ్డాడు. వందల వేల మంది దేవదూతలు ఆయన రూమ్కి వచ్చారు. అప్పుడు యేసుప్రభు కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే ఆయన షాక్లో వెళ్ళిపోయాడు. అరే, ఇదేంటి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసుక్రీస్తు అని అడుగుతావు, నేను యేసుక్రీస్తునే. ఈయనకు అర్థమైపోయింది నేను యేసుప్రభు అని. నువ్వు చేసిన ప్రేయర్స్ అన్నీ నేను విన్నాను. నువ్వు చేపల మార్కెట్లో ఈ విధంగా ప్రేయర్ చేశావు, నువ్వు బస్ స్టాప్లో ఇది. ఈయన మర్చిపోయాడు ప్రేయర్ చేసింది, అన్నీ కూడా చెప్పిండు అనమాట. ఈయన రాసుకుంటున్నాడు దేవుడు ఏమేమి చెప్తాడు. అప్పుడు దేవుడు చాలా చెప్పిండు. ప్రపంచంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తా, నిన్ను మంచి చదివిపిస్తాను, నేను ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతా, కొన్ని వేల లక్షల మంది నీ దగ్గర బాగవుతారు అని దేవుడు చెప్పిండు ఆయనకి. సరే ప్రభు అన్న. అప్పటి నుంచి రోజు రావాలా దేవునికి. ఈయన దేవుని ఇంటికి వచ్చేటట్టు. సరిగ్గా చదువు అబ్బేది కాదు. దేవుడు కూర్చొని ఈరోజు మనం మ్యాథ్స్ నేర్చుకుందాం, ఈరోజు సైన్స్ నేర్చుకుందాం అని చెప్పేటోడు ఆయనకి. దేవుడు నేర్పించేటోడు. అట్లా ఆయన చదువు అంతా కంప్లీట్ చేస్తే గోల్డ్ మెడలిస్ట్ వచ్చింది ఆయనకి. చదువు రంగంలో కాలేజీలో టాపర్ అయిపోయాడు ఆయన. హల్లెలూయా. అప్పటి వరకు మొద్దుగా ఉన్న వ్యక్తి టాపర్ ఆఫ్ ద బ్యాచ్. ఎస్బీఐలో ఆయనకి జాబ్ వచ్చింది. దేవుడు చాలా విషయాలు చెప్పి సేవ మొదలుపెట్టాడు. హల్లెలూయా. అనేకసారి పరలోకానికి వెళ్ళేసి వచ్చిండు ఆయన. పరలోకంలో ఉన్న పరలోకపు దర్శనం అని చెప్పి ఒక బుక్ ఉంటుంది అనేది. ఆ బుక్ చదివితే మస్తు మైండ్ పోతుంది మనకి. బైబిల్ రిలేటెడ్ ఉంటుంది కొంచెం. అంటే
వాళ్ళ చదవాల, మనకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, ఆదరణ పొందుకుంటాం. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా చూడండి, చేసిన ప్రేయర్స్ అన్నీ కూడా దేవుడు గుర్తుపెట్టుకున్నాడంట. అది దేవునిలో అంటే ఎంత మనని ప్రేమిస్తున్నాడో చూడండి. నాకు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళు ఫస్ట్ డే ఏ డ్రెస్ వేసుకురో నేను చెప్పేస్తాను, నాకు గుర్తుంటుంది. వాళ్ళు ఆ రోజు ఏ ఏ కానుక ఇచ్చిరో కూడా చెప్తాను. వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు 10 ఏళ్ల క్రితం బ్రదర్ నువ్వు ఇన్ని డబ్బులు ఇచ్చినావు, నువ్వు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నావు, నువ్వు అప్పుడు ఈ ప్రాబ్లం చెప్పినావు, అది ఎంతవరకు వచ్చిందని చెప్తాను. అంత ఫోకస్ ఉంటుంది అనమాట, అంత ప్రేమ ఉంటుంది ఆడ. అందుకే కొంచెం ఇష్టపడతారు పబ్లిక్. ఈయన బాగా ఎక్కువ మన మీద ఎక్కువ దృష్టి చూపిస్తాడు, అర్థం చేసుకుంటాడు, ఏదైనా చెప్తాడు అని. హల్లెలూయా. నేనే ఇట్లుంటే దేవుడు ఇంకెట్లుంటాడు చూడండి. అని ఎంత ప్రేమ. నాదో మట్టి బుర్ర, మర్చిపోతాము. ఒక్కొక్కసారి నా ఏటీఎం కార్డ్ పిన్ నేనైనా మర్చిపోతా. మైండ్లోనే ఉంటాయి కానీ మైండ్లోకి వెళ్ళి రాదు అది. ఫోన్ నెంబర్ మర్చిపోతే ఎవరికైనా చెప్పాలంటే అట్లుంటుంది మన మైండ్. కానీ దేవుడు చూడండి, చేసే ప్రేయర్స్ అన్నీ కూడా ఆయన పెట్టుకుంటాడు మనసులో. హల్లెలూయా. ఆయన మన ప్రాణప్రియుడు, ఆయనకు మనం చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్న విషయాలన్నీ కూడా దేవదూతలు దాన్ని చూసి సెట్ చేసి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతారు. దేవదూతలు కూడా వింటారు ఆ ప్రేయర్స్, ఎందుకంటే అక్కడ ప్రార్థన వినబడ్డదని మాట రాయబడ్డది. దాన్ని ఇంకా ఆ ప్రార్థన ఇంకా వినసొంపుగా చేయటానికి దేవుని దగ్గర పోతుంది కదా. ఒక సీఎం దగ్గర ఒక ఫుడ్ పోయేటప్పుడు దాన్ని తయారు చేసేటోళ్ళు ఫస్ట్ టేస్ట్ చేసి చూసి దాంట్లో ఏమైనా తక్కువ అయితే వీళ్ళు ఇంకా మిక్స్ చేసి సీఎం దగ్గర తీసుకొస్తారు. అంటే ఏది తిన్నా కానీ సార్ హ్యాపీగా అయిపోవాలి. అట్లనే దేవుని దగ్గర మన ప్రేయర్స్ వెళ్ళేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏదో ఇట్లా మనం ప్రార్థన చేస్తుంటే ఆయన చెవులో పోదు. బలిపీఠం ఉంటుంది, బలిపీఠం నుంచి వినిపిస్తుంటుంది. ఆ ప్రేయర్ అంతా అయ్యే వరకు వాళ్ళు ఉండి దాన్ని తీసుకొని దానికి ఏదైనా ఎక్స్ట్రా మసాలా ఏమైనా ఉంటే యాడ్ చేసి ధూపవేదిక దగ్గర ప్రేయర్స్ పెట్టినప్పుడు పొగలకు వెళ్ళిపోతాయి, డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి, డైరెక్ట్ దేవుని దగ్గరికి. అట్లా కొన్ని లక్షల మంది ప్రార్థన, వేల కోట్ల మంది ప్రార్థన చేస్తుంటారు రోజు. హల్లెలూయా. 800 కోట్ల ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. 195 దేశాలు ఉన్నాయి. మినిమం టు మినిమం 400 కోట్లు, 500 కోట్లన్నా చేస్తాడు. హల్లెలూయా. అంత ప్రార్థనలు వింటుంటాడు దేవుడు. అంటే ఎంత వర్క్ నడుస్తుంది పరలోక రాజ్యంలో మీరు ఒకసారి ఆలోచించాలి. మళ్ళీ తర్వాత వెంటనే జవాబు రావటం. హల్లెలూయా. ఆ జవాబు రావటానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అది కూడా చూద్దాం మనం, ప్రకటన గ్రంథంలో వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని అంటే ఎంత దేవుడు మనకి ఎంత విలువ ఇస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం అనేది మనం గమనించాలి. కాబట్టి మన జీవితంలో ఏకాంత ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్. నేను ఏకాంత ప్రార్థనలో చాలా విషయాలు నేర్చుకున్నా, చాలా విషయాలు పొందుకున్నా. నేను ఒకప్పుడు దేవుడు నాకు ఏదైనా చెప్తే నేను మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి చెప్పేటోడిని. వాళ్ళు తిరస్కరించేటోళ్ళు, ఎహెహే నవ్వుకునేటోళ్ళు. అప్పుడు దేవుడు చెప్పిండా దయ్యం చెప్పిండా అని చెప్పి నేను ఆ స్వరం వస్తే కూడా పట్టించుకోలేదు. తర్వాత కొన్ని దేవుడు ఏదైతే చెప్పిండో అది తర్వాత నెరవేరిన తర్వాత మైండ్లో వచ్చింది, అరే అంతకుముందే దేవుడు నాకు చెప్పిండు కదా, నేను తిరస్కరించిన. అప్పటి నుంచి చెప్పటం మానేసిన. వేస్ట్ వీళ్ళకి చెప్పటం. పుస్తకంలో రాసుకుంటూ ఉంటా, లేదు అంటే మనసులో పెట్టుకుంటూ ఉంటా. హల్లెలూయా. అయితే ఈ ఏకాంత ప్రార్థన నాకు చాలా సపోర్ట్ చేసింది. ఈరోజు నేను ఇట్లున్నా అంటే ఏకాంత ప్రార్థన. అది ఎవరికి తెలియదు, నేను చెప్తే కానీ తెలియదు. అరే బ్రదర్ నీకు ఈ వీక్నెస్ ఉందా, ఈ ఒత్తిడి ఉందా, ఇట్లా అయిందా. ఎందుకంటే శత్రువు చాలా పవర్ఫుల్. వాడు ఎంత దాడి చేయాలో అంత దాడి చేస్తాడు. దాడి చేసి దేవుని సేవకుల పరువు తీయాలని చూస్తాడు. మన ప్రాబ్లమ్స్కి ఎక్కడ వస్తుంది సొల్యూషన్ నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఆ సొల్యూషన్ కోసం నాకు దొరికేసింది పరిష్కారం. కాబట్టి మనం అర్థం చేసుకొని ప్రతిదీ దేవునికి చెప్పటం నేర్చుకోవాలి. నేను అదే మొదట్లోకెళ్ళి అదే చెప్పేది, దేవుని మీద ఆధారపడాలి.
ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరే ఇంటికి పాస్టరమ్మా, మీరే ఇంటికి పాస్టర్, మీరే మీ కుటుంబాన్ని కాపాడాలి. మన కుటుంబాన్ని కాపాడడానికి ఎవ్వడు రాడు. ఇన్ని రోజులు వాడు చేస్తాడేమో వీడు చేస్తాడేమో మనం నమ్మి మోసపోయినాం. మనల్ని మనమే కాపాడుకో. దానికి సంబంధించిన ట్రైనింగ్ ఉంది, దానికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు మెయింటైన్ చేసుకొని జవాబు పొందుకోవాలి. అదే, ఇంక అంతకుమించి దీంట్లో చేసేది ఏమీ లేదు. హల్లెలూయా. మీరు దాన్ని నేర్చుకున్నప్పుడు, మీరు దానిలో బలపడినప్పుడు, దానిలో ఎక్స్పర్ట్ అయినప్పుడు మీరు ఇంకో 100 మందికి ట్రైనింగ్ ఇస్తారు. 100 మంది కుటుంబాన్ని కాపాడినట్టు అవుతారు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎంత సేవ చేసి కూడా నేను మీకు తర్ఫీదు ఇవ్వకపోతే, నేను మీకు నేర్పియకపోతే వేస్ట్ అయిపోతుంది. నేను ఉన్నన్ని రోజులు ఏదో వస్తారు, నేను లేనప్పుడు మళ్ళీ డల్ అయిపోతారు. దానివల్ల వచ్చి ఏం లాభం ఉంటుంది? అదే ఉన్నవాళ్ళే కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకే మనం మంచి తర్ఫీదు ఇద్దాం, దేవుళ్ళో వాళ్ళని పెంచుదాం, దేవుని ఒక రహస్యాలు వాళ్ళకి చెప్దాం, నేర్చుకుంటారు అనే దృక్పథంతో ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ని నేను నడిపిస్తున్నాను. అంత దేవుని ఒక చిత్తం. కాబట్టి మన జీవితంలో ఏకాంత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రేయర్లో మనం ఏదైనా ప్రేయరు చేయొచ్చు. అది చెప్పడానికి చాలా ఇబ్బంది ఉంది కదా బ్రదర్, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? చేస్తాడు. ప్రార్థన చేయమన్నాడు కానీ ఇలా చెయ్యొద్దు అని ఏడా చెప్పలేడు. అడుగు ప్రతివానికి దొరుకును అన్నాడు కానీ ఇది అడగద్దు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఐఎమ్ ఇంపాసిబుల్ ఫర్ సంథింగ్ అని చెప్పలేడు. నేను కొన్ని విషయాలకి నేను చేయలేను, నేను దేవుని గాను, నా వల్ల కాదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని క్వశ్చన్ వేసిండాడ. అంటే అర్థమైంది, అన్నీ సాధ్యమే నాకని అర్థం. కాబట్టి ఇది మనం తెలుసుకొని, ఇప్పుడు దీని గురించి పెద్దగా చెప్పటం అవసరం లేదు, కానీ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మనం బస్సులో వెళ్తున్నా, బండి మీద వెళ్తున్నా, మనకి ఏదైతే వీక్నెస్ ఉందో దాని మీద ఫోకస్ చేసి ఆ వీక్నెస్ని మనం ప్రభు సన్నిధిలో పెడితే ప్రభు జవాబిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.